అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. చూడండి, దేవుని కృప జీవము కంటే ఉత్తమము అంటే మనిషి యొక్క ప్రాణము. జీవము అంటే ఏమి? ప్రాణంతో ఉండడం అని కదా. ఆ ప్రాణము కంటే దేవుని కృప గొప్పదన్నమాట, చాలా గొప్పదన్నమాట. ఇప్పుడు ఎడారుల్లో కావచ్చు, చెరసాలల్లో కావచ్చు, అంటే చావు బ్రతుకులు ఉన్నట్టు లాస్ట్ చివరి స్టేజ్ అనమాట. అలాంటి స్థితిలో ఉండి కూడా కావచ్చు, దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ హృదయపూర్వకంగా సంతృప్తి చెందగలిగిన వారు ఎవరన్నా ఉంటే వారు ధన్యులు. ఎందుకంటే ఇప్పుడు కష్టాల్లో, బాధల్లో, కన్నీటిలో మోస్ట్లీ ప్రభువా నాకు సహాయం చేయను అని అడుగుతారు. 1-2 సార్లు అడుగుతారు. దేవుడు సాయం చేయకపోతే నాకు సాయం చేయలే అని వదిలేస్తారు. కానీ నువ్వు సహాయం చేసినా చేయకపోయినా నువ్వు నా దేవుడివే. నువ్వు నాకు సహాయం చేసినా చేయకపోయినా నువ్వు నాకు తండ్రివే. అయినా నువ్వు సాయం చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది, నువ్వు నాకు కావాలి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నాకు నువ్వు కావాలి అని చెప్పగలిగిన వారు ఎవరన్నా ఉంటే ధన్యులు. ఇప్పుడు మనం పాపంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. మరి నువ్వు కష్టాల్లో, బాధల్లో ఉంటే ఆయన చూస్తూ సైలెంట్గా నవ్వుకుంటూ కూర్చుంటాడా? నీకు సహాయం చేయడా? మార్కు సువార్త 9:23 ఏం చెప్పినాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు నమ్మకుండా దేవుడిని కార్యాలు చేసేయాలంటే ఎలా చేస్తాడు? నీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని బట్టి మాత్రమే కదా దేవుని కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. మరి అలాంటప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి ఎలా అయితే నమ్ముతున్నావో, ఎంత నమ్ముతున్నావో అలాంటి కార్యాలు నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నాయి దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి, కొనియాడాలి, స్తుతించాలి. ప్రభువా పర్లేదు, కష్టం వచ్చిందా, ఏం పర్లే మీకు స్తోత్రం. బాధ వచ్చింది, పర్లేదు ప్రభువా మీకు స్తోత్రం. చావు బ్రతుకుల్లో ఉన్నావు, ప్రభువా పర్లేదు మీకు స్తోత్రం. ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే తీసుకోండి, ఇంకా మంచిదే కదా. ఈ లోకాన్ని, ఈ లోక దరిద్రాన్ని విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చేస్తా, హ్యాపీగా సంతోషంగా ఉంటా. దానికి మించిన ఆనందం ఏముంది? పర్లేదు మీకు స్తోత్రం. లేదు ఇంకా భూమి మీద నన్ను ఉంచే ఒకవేళ ఆలోచన మీకుంటే కనుక అయినా కూడా పర్లేదు మీకు స్తోత్రం. నాకేదో పెద్ద ప్రమాదం ఏదో రాబోతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు నన్ను పెట్టారు బయట వెళ్లకుండా, పర్లేదు మీకు స్తోత్రం. మీకు ఇష్టమైతే బాగు చేయండి, లేకపోతే ఇలాగే పెట్టండి, అయినా పర్లేదు మీకు స్తోత్రం. అది ధైర్యంగా, హృదయపూర్వకంగా ఇలా చెప్పగలగాలి. అలా చెప్పిన వారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. ఇలా చెప్పగలిగే వారు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ కీర్తన ఆరంభ వచనాలు ఉంటాయి కదా, అంటే మొదటి వచనాలు ఉంటాయి కదా, ఆ మొదటి వచనాలను యథార్థంగా పలకగలిగిన వారు ఎవరన్నా ఉంటే తప్ప ఇతరులు ఎవరూ కూడా ఇలా చేయలేరు, ఇలా చెప్పలేరు. ఇది నిజం. ఎడారి దారుల్లో దావీదు పరిగెడుతుంటే వెనకాల నుంచి శత్రువులు తరుముతున్నాడు. అయినా కూడా ఆయన దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయన కృప లేకుండా జీవితంలో మనం ఏం కోరుకున్నా ఉండవు, ఏ సౌకర్యాలు మనకు దొరకవు. మనం ధన సమృద్ధి ఉండి బాగా డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఉండి అనుభవించాలి అని చెప్పి అనుకున్నా కూడా కుదరదు. దేవుని కృప లేకపోతే అవన్నీ జరిగే పని కాదు. నీకు ఎంత ఆస్తు, అంతస్తులు ఉన్నా కూడా దేవుని కృప లేకపోతే నువ్వు వాటిని అనుభవించలేవు. అది ఆయన చెప్తున్నాడు. అందుకే దేవుని కృప లేకుండా జీవితంలో నీకు ఆ సౌకర్యాలు కావాలి, అది కావాలి, ఇది కావాలని అనుభవించాలి అట్లా అనుకున్నా కూడా కష్టం అవుతుంది. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఉండు, నువ్వు ఎంత ఆస్తిపరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని కృపను చవి చూడగలగడం ఎంతో శ్రేష్టం. దేవుని కృపను అనుభవించడం ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి అందుకే ఇక్కడ ఈ కీర్తనల గ్రంథంలో ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, అందుకే నా పెదవులు నిన్ను స్తుతించును అంటున్నాడు. చూడండి, దేవుని కృప మనిషి యొక్క ప్రాణము కంటే విలువైనది, గొప్పది. దావీదు గారు చెప్తున్నాడు, నీ కృప ఎంత గొప్పది స్వామి, ఎంత వర్ణించలేని స్థితిలో చెప్తున్నాడు ఆయన. అందుకే నా పెదవులు నిత్యము నిన్ను స్తుతిస్తాయి. నేను ఇప్పుడు ఎడారిలో నా శత్రువులు వెనకాల ఉన్నారు, నన్ను తరుముతున్నారు, పరిగెత్తున్నారు, అయినా కూడా నీ కృప గొప్పది, నీకు స్తోత్రము దేవా అని చెప్తున్నాడు. చూడండి ఆయన అంటే ఆయన ధన్యుడు కదా. ఏమి అంటే ఆయనకు ఒక ధైర్యం ఏమి అంటే శత్రువులు తరుముతున్నాడు, తరమనిలే. ఇప్పుడు నా దేవుని పర్మిషన్ లేకుండా ఎవరు నన్ను తరిమేది, ఎవరు నా మీదకి వచ్చేది, ఎవరు నన్ను ముట్టేది అని ఆయన ధైర్యం. ఆయన పర్మిషన్ లేకుండా శత్రువులు నా మీదకి ఎందుకు వస్తారు? వాళ్ళు నా మీద ఎందుకు యుద్ధం చేస్తారు? నాతో ఎందుకు యుద్ధం చేస్తారు? నా మీద ఎలా విజయం పొందుతారు?
దేవుని పర్మిషన్ లేకుండా నన్ను ముట్టేవాడు ఇంతవరకు ఎవడు పుట్టలా, అది నా తండ్రి చిత్తం అని ఆయన ధైర్యం. కాబట్టి ఈ సమయంలో దావీదు గారు చెప్తున్న ఏమంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము, అందుకే నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. కాబట్టి చూడండి, దేవుని పర్మిషన్ లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా మన జీవితంలోకి కానీ మన మీదకి కానీ రాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అది వచ్చింది అంటే ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇచ్చిండొచ్చు. నువ్వు నిలవగలవా నిలవలేవా పరీక్షిస్తున్నాడు. అలాగే నువ్వు ఎంత మాత్రం విశ్వసిస్తున్నావో ఆయనకు తెలియాలి కదా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావో ప్రేమించట్లేదా ఆయనకు తెలియాలి కదా. ఇప్పుడు ఊరికే ప్రేమిస్తున్నాను అని నటించుతూ ఆయన నీకు అడిగినవన్నీ ఇచ్చేశాడు అనుకో, ఆయన ప్రేమ నిజం, కానీ నీ ప్రేమ ఒట్టిదే. అవి శాశ్వతంగా నీతో పాటు ఉండవు, నిలవవు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమించట్లేదు. ఖచ్చితంగా నువ్వే కోల్పోతావు అవన్నీ. కాబట్టి దేవుడు కూడా పరీక్షించుకుంటాడు, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు నన్ను విశ్వసిస్తున్నారు, విశ్వసించట్లేదు అని కూడా పరీక్షించుకుంటాడు, చెక్ చేసుకుంటాడు. కానీ నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, దేవుని పర్మిషన్ లేకుండా నీ జీవితంలోకి ఏది రాదు, నీ మీదకి ఏది రాదు. అలాంటి సందర్భంలో కూడా నువ్వు దేవుణ్ణి గట్టిగా నమ్మగలిగితే, పట్టుకోగలిగితే అది నిన్ను ఏమీ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుని పర్మిషన్ లేకుండా నీ జీవితాల్లోకి ఏ కష్టాలు కానీ, బాధలు కానీ, కన్నీళ్ళు కానీ, వేదలు కానీ రాలా. కాబట్టి వెళ్ళి దేవుని ముందే కూర్చోండి. ప్రభా మీకు స్తోత్రం, నాకు ఈ పరిస్థితి ఉంది. పర్లేదు, మీకు స్తోత్రం, నేను సంతోషంగా హ్యాపీగా చెప్తున్నా ప్రభా, హృదయపూర్వకంగా మీకు స్తోత్రం. నాకు ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు వీటిని అనుమతించారు. ఎందుకు? నా జీవితంలో ఏదో తప్పు ఉంది, పాపం ఉంది, పొరపాటు ఉంది, మార్చుకోవాల్సింది ఏదో ఉంది, వాటిని బట్టి అనుమతించారు. లేకపోతే నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు, లేకపోతే ఏదో మీరు కార్యం చేయబోతున్నారు నా జీవితంలో, అందుకు అనుమతించారు అంతే. ఇదేది లేకుండా మీరు కావాలని అనుమతించరు. మీరే చెప్పారు కదా, హృదయపూర్వకంగా మీకు బాధనైనను విచారమునైనను కలుగజేయనన్నారు కదా. కాబట్టి మీరు ఎందుకు కలుగజేస్తారు? ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంది. కాబట్టి అది నాకు తెలియకపోవచ్చు, మీకు తెలుసు కదా. కాబట్టి మీకు స్తోత్రం. ఉన్నిలేండి, ఎన్నేళ్ళు ఈ కష్టాలు, బాధలు వీటిని భరించాలో నేను, పర్లేదు, మీకు స్తోత్రం, మీ చిత్తం అయితే నేను భరిస్తాను సంతోషంగా. కానీ వాటిలో నిలబడగలిగే శక్తిని, బలమును, ఆ కృప నాకు ఇవ్వండి తండ్రి అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలు ఉండమన్నా కూడా ఉండవు, తీసేస్తాడు. మీ జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, ఘనమైన దేవా స్తోత్రములు తండ్రి. మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును ప్రభువా, నీ కృప జీవము కంటే ఉత్తమము స్వామి. దేవా, హృదయపూర్వకంగా మా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి తండ్రి. అయితే మన్నించమని, సహాయం అందించమని. ఈ సమయంలో ఎంతమంది అయితే నాయన ప్రభు ఎన్నో రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో బాధపడుతూ, నాకే ఎందుకు ప్రభు ఈ బ్రతుకు, నాకే ఎందుకు ప్రభు ఈ దరిద్రమైన జీవితం అని రకరకాల ప్రశ్నలతో బాధపడుతూ, నలిగిపోతూ, కృంగిపోతుంటే వారందరితో నాయన ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రములు. అవును దేవా, మీ పర్మిషన్ లేకుండా ఏ కష్టము, కన్నీరు, బాధ, వేదన ఏది కూడా మా జీవితాలకు రావు, మా మీదకి రావు. శత్రువులైనా సరే ఎవరు కూడా మీ పర్మిషన్ లేకుండా మా మీదకి రారు. కాబట్టి తండ్రి, మీ చిత్తం, మీకు స్తోత్రం. మా జీవితాల్లో ఏ పాపాలు, శాపాలు ఉన్నాయో ప్రభు, వాటిని తొలగించడానికి మీరు వీటిని అనుమతించుండొచ్చు, లేకపోతే మా విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు, లేకపోతే మా జీవితంలో ఏదో కార్యం చేయాలని మీరు ఆశపడుతుండొచ్చు. అందుని బట్టి వీటిని అనుమతించారు. అందుని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీకు ఇష్టమైతే వీటన్నిటిని ఆయన ప్రభా ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని, బలమును, అయినా ఆ కృపను, ఆ సంపూర్ణ విశ్వాసాన్ని మాకు అందరికీ దయచేయమని, సహాయం చేయమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే చూస్తున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.